కార్తీక మాసంలో శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శివుడిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ పవిత్రమైన మాసంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలను కూడా చేస్తారు. కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉంటారు. అలాగే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి కూడా శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శక్తి సామర్థ్యాల మేరకు శివునికి జలాభిషేకం, పాలు, పెరుగు, తేనె, నెయ్యితో అభిషేకం కూడా చేస్తారు. ఇది ఇలా ఉంటే ఈ కార్తీక మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను చదువుకుంటే శివుని అనుగ్రహంతో సకల సంతోషాలను పొందవచ్చు. మరి ఏ రాశి వారు ఏ మంత్రాన్ని జపిస్తే కలిసి వస్తుందో తెలుసుకుందాం. కార్తీక మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు ఏ రాశి వారు ఏ మంత్రాలను జపించాలి? మేషరాశి. మేషరాశి వారు కార్తీక మాసంలో ఓం మహాకాలాయ నమః, ఓం నమః శివాయ అనే మంత్రాలను జపిస్తే బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా సోమవారం నాడు ఈ మంత్రాలను జపించేలా చూడండి. దీంతో శివయ్య అనుగ్రహం కలుగుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారు శివుని అనుగ్రహాన్ని పొందడానికి ఓం విశ్వనాథాయ నమః, ఓం నాగేశ్వరాయ నమః అనే మంత్రాలను జపించండి. దీంతో శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. కష్టాలన్నీ తొలగిపోతాయి. మిథున రాశి. మిథున రాశి వారు ఈ కార్తీక మాసంలో చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఓం విస్తారాయ నమః మంత్రాన్ని జపించండి. ఇలా చేయటం వలన సులభంగా కార్తీక మాసంలో చంద్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కార్తీక మాసంలో ఓం చంద్రమౌళీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శివయ్య అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. సింహరాశి. ఈ రాశి వారు ఓం రుద్రనాథాయ నమః అనే మంత్రాన్ని కార్తీక మాసంలో జపిస్తే మంచిది. ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు జపించేలా చూసుకోండి. కన్యారాశి. కన్యారాశి వారు ఓం త్రిపురారాయ నమః మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల శివుని అనుగ్రహంతో అన్నిట్లో విజయాలు కలుగుతాయి. తులారాశి. తులారాశి వారు ఓం దీననాథాయ నమః, ఓం నందీశ్వరాయ నమః అనే మంత్రాలను జపిస్తే కలిసి వస్తుంది. శివుని అనుగ్రహంతో ఎల్లవేళలా సంతోషంగా ఉంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కార్తీక మాసంలో ఓం మహేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వలన శివయ్య అనుగ్రహంతో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు ఓం దేవదీశ్వరాయ నమః, ఓం నమః శివాయ మంత్రాలను జపించాలి. ఈ మంత్రాలను జపిస్తే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారు కార్తీక మాసంలో ఓం శివదానీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని పఠిస్తే శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. కుంభరాశి. కుంభరాశి వారు కార్తీక మాసంలో ఓం పాతాళేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయటం వలన మానసిక ఒత్తిడి కూడా తొలగిపోతుంది. మీనరాశి. మీనరాశి వారు ఓం మహాదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. దీంతో శివుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండవచ్చు.